షేర్ చేసుకుంటూ ఉంటారు. వారికి ఆ పోడు భూముల మీద ఏ హక్కు ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రియేట్ చేసి దేశంలో లక్షలాది మంది ఆదివాసులకు మరి మేలు చేసిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. అదేవిధంగా ఒకసారి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడితే ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ విషయంలో మరి యూపీలో ఇంటర్నల్ అలయన్స్లో ఎక్స్టర్నల్లో సివియర్ అపోజిషన్ ఉండింది. బట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బిలీవ్డ్ దట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశము మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా ఏ దేశం కూడా మనకి న్యూక్లియర్ ఫీల్డ్లోనే కాకుండా ఏ హైటెక్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సుముఖంగా లేకుండే. అయితే యుఎస్తోని చర్చలు జరిపి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ మనం అగ్రిమెంట్ అయితే మరి న్యూక్లియర్ ఫీల్డ్లో కానీ ఇతర హై టెక్నాలజీలో కానీ మరి కోఆపరేట్ చేయవచ్చని చెప్పి అమెరికా నుంచి సంకేతాలు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితుందా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏది మంచి అయితే చేయాలనే ఉద్దేశంతో సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ విధంగా పుష్ చేసి మరి పార్లమెంట్లో పాస్ చేసిందో మనం అందరం గుర్తుపెట్టుకుందాం. నేను వారిని పలుమార్లు కలిశాను. మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్సల్టేషన్ ప్రాసెస్లో మరి వారు మాట్లాడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేను కూడా ఒకరిని. వారు ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్, వెరీ హంబుల్, వెరీ సింపుల్ పర్సన్. మరి తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. సరే, మేము ఎలక్షన్లు ఓడిపోయినాం. మరి ఏఐసిసి ఆదేశాల మేరకు పివి నరసింహారావు గారి బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయమని చెప్పారు. అప్పుడు తెలంగాణలో నేను, శ్రీధర్బాబు గారు, గీతారెడ్డి గారు మరి ఒక సంవత్సరం పాటు పివి నరసింహారావు గారి సంవత్సరం పాటు బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ సెలబ్రేషన్స్కి నేను వారిని పోయి ఢిల్లీలో కలిసి మరి మీరు రావాలి, మీరు ఇనాగరల్ అడ్రస్ మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు నాకున్న హెల్త్ కారణాల వల్ల నేను ట్రావెల్ చేయలేను, నేను ఇక్కడి నుంచే మరి జూమ్ యాప్లో నా ప్రసంగం చేస్తా అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు గారిపై వారికి ఉన్న అపార గౌరవం, అభిమానం మొత్తం కూడా వారి ప్రసంగంలో చాటుకున్నారు. మరి అదేవిధంగా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ఎంపీ, అదేవిధంగా ఆనాటి ఎంపీ వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్లో బయట ఒక దగ్గర కూర్చొని ఉంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీసు బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల ప్రధానమంత్రి, ప్రపంచ ప్రఖ్యాత స్టేట్స్మెన్ వారు వచ్చి చాలా సింపుల్గా మా మధ్యలో ఆ నిరసనలో కూర్చున్నారు. నేనంటే వారు 1000 మందిని కలుస్తారు, నన్ను ఎడ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి నేను ఏదో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను అంటే ఐఎమ్ సో అండ్ సో, అంటే ఐ నో ఉత్తమ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్, అంటే చాలా మెల్లిగా అది అసలు వినపడినట్టుగా వారు మాట్లాడే విధంగా ఉండేది. మరి ఆ విధంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సన్స్ ఆఫ్ ఇండియా who has made enormous contribution to this country, he is a loss for the country and for the state of Telangana. లోన్ వేవర్ విషయంలో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్, ఈరోజు మనం ఉంటాం, రేపు ఇంకోరు ఉంటారు, కానీ చరిత్రలో నిలబడిపోయే లెజిస్లేషన్స్. ఆనాడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అడ్వైజరీ కౌన్సిల్ మరి ఈ యూపీఏ ప్రభుత్వానికి కొన్ని సజెషన్స్, సూచనలు ఇచ్చేవారు.
సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టంగా తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది ఎంత గొప్ప విషయం అంటే అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఎంప్లాయ్మెంట్ వాజ్ నెవర్ ఎ రైట్. ఎంప్లాయ్మెంట్ సరే దొరికింది లేకపోతే లేదు. కానీ గ్రామీణ భారతదేశంలో ఈ రూరల్ డిస్ట్రెస్, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ చాలా ఉందని, ఈ మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉందని గమనించి మనము రూరల్ ఇండియాకి ఏదో విధంగా మరి ఈ మైగ్రెంట్ లేబర్కి, ఈ పని దొరికిన లేబర్కి మరి ఉపాధి కల్పించాలి, కొంత రూరల్ ఎకానమీకి కొంత అమౌంట్ పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది చాలా విమర్శలు చేశారు.